హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతులా. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇంటర్ సిలబస్ సంబంధించినటువంటి ఫంక్షన్స్లోని డొమైన్ రేంజ్ ఎలా కనుగొనాలి, అలాగే ఇక్కడ ఏ బ్రాకెట్స్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈజీగా మీ కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేటువంటి వీడియో. అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు x² - 4x + 3 = 0 అని చెప్పి ఇచ్చామనుకోండి. x² - 4x + 3 = 0 అని ఇస్తే దీన్ని ఎలా రాయొచ్చు? x² - 1x - 3x + 3 = 0గా రాస్తాం. సో x కామన్ చేస్తే x - 1 -3 కామన్ చేస్తే x - 1. సో టోటల్గా x - 1 × x - 3 = 0. అంటే x = 1 వస్తుంది, x = 3 వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ని వాడతాం. అలాగే x² - 4x + 3 ≠ 0 అంటే x ≠ 1, x ≠ 3. కాబట్టి ఎలా రాస్తాం? r - set 1, 3 అని రాస్తాం. ఈ సందర్భంలో కూడా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ని వాడతాము. మరి ఓపెన్ బ్రాకెట్ ఎప్పుడు వాడతాము? ఓపెన్ బ్రాకెట్ ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమొచ్చినాయి? 1, 3 కదా. 1కి 3కి మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్కి, ఓకేనా, అప్పుడు ఈ ఓపెన్ బ్రాకెట్ వాడతాం. మరి స్క్వేర్ బ్రాకెట్ ఎప్పుడు వాడతాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంది, ఇది 1, ఇది 3. ఈ మధ్యలో వాల్యూస్కి అయితే ఓపెన్ బ్రాకెట్ వాడతాం. వీటితో కూడా ఇంక్లూడ్ అయితే అప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. x² - 4x + 3 < 0 అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే x belongs to ఓపెన్ బ్రాకెట్ 1, 3 అని రాస్తాం. ఎందుకనంటే ఇక్కడ లెస్ దాన్ ఉంది. లెస్ దాన్ ఉన్నప్పుడు వీటి మధ్య ఉంటుంది, 1కి 3కి మధ్యలో ఉంటుంది, కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇస్తాము. ఒకవేళ x² - 4x + 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి, అంటే 1, 3 కూడా ఇంక్లూడ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తామంటే x belongs to స్క్వేర్ బ్రాకెట్ 1, 3 అని రాస్తాము. ఓకేనా. ఇవి తెలియకపోతే డొమైన్ రేంజ్ కనుక్కోవటం కష్టమవుతుంది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకవేళ x² - 4x + 3 > 0 ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే x belongs to -∞, ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ స్మాల్ రాయాలి, ఫస్ట్ 1 రాస్తాం, ఓకేనా. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇస్తాం, యూనియన్, మళ్ళా బిగ్ రూట్ అనమాట. ఇది 3 కదా, 3, దీన్ని మరొకలాగా కూడా రాయొచ్చమ్మా. x belongs to ఎట్లా అంటే r - స్క్వేర్ బ్రాకెట్ 1, 3 అని కూడా రాసుకోవచ్చు. ఓకే. ఒకవేళ x² - 4x + 3 > 0 వస్తే ఇక్కడే మారేది, ఓకేనా. ఇవి కామనే, మధ్యలో యూనియన్ కామనే, -∞ కామనే, ఇక్కడ ఇన్ఫినిటీ కూడా కామనే. మారేది ఏంటంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, బ్రాకెట్సే మారుతాయి, ఓకేనా. x belongs to మారేది ఇవే, ఓకేనా. ఎప్పుడు > ఉంటే అవి ఇంక్లూడ్ అవుతాయి, కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాము ఈ ఓపెన్ బ్రాకెట్స్ దగ్గర. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు, x belongs to r- ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ అమ్మ 1, 3. ఓకే. ఇవి తెలిస్తే మనకు చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఫస్ట్ f(x) = 1/g(x) అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు కండిషన్ ఏంటంటే డినామినేటర్లో ఉన్నది ≠0 అవ్వాలి. డినామినేటర్లో అది 0 అయ్యిందనుకోండి ఇన్ఫినిటీ వస్తుంది, కాబట్టి ఫంక్షన్ని సాటిస్ఫై చేయదు. కాబట్టి g(x) ≠ 0 అవ్వాలి. g(x) ≠ 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ g(x) అనేది చూడమ్మా, f(x) = 1/x - 3 అనుకోండి. అంటే ఏమవుతుంది? x - 3 ≠ 0, అంటే x ≠ 3. కాబట్టి దీన్ని ఎలా రాస్తాము? x belongs to డొమైన్ r - 3 అని చెప్పి రాసుకుంటాం. నెక్స్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ చూడండి.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని వస్తే యాక్చువల్గా ఇది స్క్వేర్ రూట్లో మనకి పాజిటివ్ వాల్యూస్ కానీ జీరో కానీ ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, నెగిటివ్ వస్తే ఏమైంది, కాంప్లెక్స్ నంబర్స్ వస్తాయి. నెగిటివ్ వస్తే కాంప్లెక్స్ నంబర్స్ వస్తాయి. కాబట్టి ఇలా రూట్లు ఉన్నప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/√ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వస్తే ఇక్కడ ఓన్లీ జీ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0నే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి, 1/0 మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే, ఓకేనా, ఇక్కడ ఈ సందర్భంలో కూడా జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఎందుకంటే గ్రేటర్ దాన్ 0 వాల్యూస్కి మాత్రమే లాగ్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ 0 తీసుకున్నా కూడా కాదు. కాబట్టి లాగ్ ఆఫ్ అని వచ్చినప్పుడు లాగ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వస్తే జీ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 1/g ఆఫ్ ఎక్స్ ఉంటే నాట్ ఈక్వల్ టు 0 తీసుకోండి, జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోండి. రూట్ జీ ఆఫ్ ఎక్స్ వస్తే అంటే న్యూమరేటర్లోనే ఉంటే అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోండి. 1/√ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వస్తే జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకోండి. అలాగే లాగ్ జీ ఆఫ్ ఎక్స్ అని వస్తే ఆ సందర్భంలో కూడా గ్రేటర్ దాన్ 0నే. 1/√ఉన్నప్పుడు లాగ్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు రెండు సందర్భాల్లో జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. మరి లెస్ దాన్ ఎప్పుడు వస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు వస్తాయి, అవి కూడా మనం తెలుసుకుందాం. చూడమ్మా, ఫైండ్ ద డొమైన్ √4 - x² అని చెప్పి ఇచ్చారు. ఇంతకు ముందుగానే మనం డిస్కస్ చేసాం. స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. √g ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు g ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే 4 - x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ x² కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో గుణించాలి. గుణిస్తే ప్రతి పదాన్ని +4 కాస్త -4, -x² కాస్త +x², గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో x² - 4 ఉంది. x² - 4ని x+2 ఇంటూ x - 2గా రాస్తాము. ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఇక్కడ x వాల్యూ ఏమైందమ్మా -2, ఇక్కడ x వాల్యూ 2 అవుతుంది. అంటే కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఉంటే ఓన్లీ లెస్ దాన్ ఉంటే ఓపెన్ బ్రాకెట్ రాసేవాళ్ళం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే స్క్వేర్ బ్రాకెట్ రాస్తాం. స్మాల్ వాల్యూ ఏంటి చెప్పండి అమ్మా, -2. బిగ్ వాల్యూ ఏంటి 2. కాబట్టి ఇదే డొమైన్ అవుతుంది. చాలా సింపుల్గా వేసేయచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇదే మోడల్లో. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ √ఆఫ్ x² - 9 అన్నాం అనుకోండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ √ఆఫ్ x², ఇక్కడ చూడండి లెస్ దాన్ వచ్చింది కదా. ఇప్పుడు ఫైండ్ ద √ఆఫ్ x² - 9 వస్తే ఈ సందర్భంలో ఏం చేస్తాం, ఇప్పుడే చెప్పాం. ఇలా వచ్చినప్పుడు √ఆఫ్ g ఆఫ్ x అని వస్తే g ఆఫ్ x అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే x² - 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ x కోఎఫిషియంట్ ప్లస్సే ఉంది. సో x² - 9 అంటే x² - 3² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని x+3 ఇంటూ x - 3గా రాస్తాము. ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమైంది -3, ఈ వాల్యూ ఏమైంది +3 అయింది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం చెప్పామమ్మా, x బిలాంగ్స్ టు -∞, స్మాల్ వాల్యూ ఏంటి -3, ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి. యూనియన్ బిగ్ వాల్యూ రాసుకోవాలి, ∞, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చుకుంటాం. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు, x బిలాంగ్స్ టు R-, ఓకే, ఓపెన్ బ్రాకెట్స్ -3, అని చెప్పి రాసుకుంటాము. చూడమ్మా, ఫైండ్ ద డొమైన్ √ఆఫ్ x² - 4. ఇప్పుడే చెప్పాము, అదే మోడల్ అప్లై చేద్దాం. x² - 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రూట్లో g ఆఫ్ x ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దీన్ని x² - 2² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా రాస్తాం. సో x+2 ఇంటూ x - 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.
ఇదేమో -2 అయింది, ఇదేమో +2 అవుతుంది. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు, ఓకేనా, ఫస్ట్ -∞, స్మాల్ వాల్యూ -2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ యూనియన్ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ +2, ∞. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్, ఓకే, ఓపెన్ బ్రాకెట్ -2, 2 అని రాస్తాము. నెక్స్ట్ వన్ చూడండి మా, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ 1/√(x² - 9) అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్గా డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఉందమ్మా. ఇక్కడ న్యూమరేటర్లో స్క్వేర్ రూట్ ఉన్నట్టయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసేవాళ్ళం. కాకపోతే ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి (x² - 9) గ్రేటర్ దాన్ 0నే అవుతుంది. ఒకవేళ ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి ఇన్ఫినిటీ వస్తుంది కదా, కాబట్టి గ్రేటర్ దాన్ 0నే తీసుకుంటాం. సో (x² - 9) గ్రేటర్ దాన్ 0 అంటే x+3 × x - 3 గ్రేటర్ దాన్ 0 అంటే ఇదేమో -3 వస్తుంది, ఇదేమో +3 వస్తుంది. ఇలా గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదమ్మా, ఎక్స్ బిలాంగ్స్ టు -∞, ఫస్ట్ వాల్యూ ఏంటి -3, ఓకేనా. తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇవ్వాలా క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వాలా అంటే ఓపెన్ బ్రాకెట్ ఇవ్వాలి. ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ ఇచ్చేవాళ్ళం, లేదు కదా, కాబట్టి యూనియన్ మళ్ళా ఓపెన్ బ్రాకెట్తోనే స్టార్ట్ చేస్తాం 3, ఓకే. బట్ దీన్ని ఇంకోలాగా రాయొచ్చు, ఎట్లా అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్లోజ్డ్ బ్రాకెట్ అమ్మా -3, 3 అని చెప్పి ఇస్తాం, ఓకేనా. ఈ రెండిట్లో ఎలాగైనా రాయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, 1/√4 - x² డొమైన్ కనుక్కోమంటే ఇది కూడా సేమ్ ఏమవుతుందమ్మా, 4 - x² గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కానీ ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది, మైనస్ ఉంది కదా, కాబట్టి మైనస్ తోటి మల్టిప్లై చేద్దాం. -4 + x², ఈ సింబల్ అనేది మారిద్ది, ఓకేనా, గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అయింది. అంటే x² - 4 < 0 కదా, కాబట్టి ఏమైంది x+2 × x - 2 < 0. సో దీని నుంచేమో -2, దీని నుంచేమో +2 వస్తుంది. సో లెస్ దాన్ ఉంటే ఏం చెప్పాం గుర్తుందా మీకు, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ -2, 2 అంతే. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ log of x² - 4x + 3. ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం మనం, log of g of x అని ఉంటే g of x ఈజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ x² - 4x + 3 ఉంది కాబట్టి x² - 4x + 3 గ్రేటర్ దాన్ 0. దీన్ని ఎలా రాస్తాం మనకు తెలుసు, x - 1 × x - 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దీని నుంచి 1 వస్తుంది, దీని నుంచి 3 వస్తుంది. గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు, ఓకే, -∞, స్మాల్ వాల్యూ 1, ఓకేనా, ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్ మళ్ళా బిగ్ వాల్యూ 3, ∞, ఇంతే. దీన్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 1, 3 అని కూడా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో ఎలాగైనా రాయొచ్చు. చూడమ్మా, ఎక్స్ బిలాంగ్స్ టు n, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 3, f ఆఫ్ x ఈక్వల్ టు 1/x - 3 అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు డినామినేటర్లో ఉన్నదాన్ని నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. x - 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 చాలా క్లియర్గా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు x బిలాంగ్స్ టు ఏముంది, n ఉంది కాబట్టి n మైనస్ సెట్ ఆఫ్ 3 అని చెప్పి తీసుకోవాలి. ఈ ఫిక్స్డ్ వాల్యూ కాకుండా ఉన్నది అంటే ఎన్లో నుంచి తీసేయాలి. ఒకవేళ ఇక్కడ ఆర్ ఉంటే ఆర్ మైనస్ సెట్ ఆఫ్ 3, ఇక్కడ జెడ్ ఉంటే జెడ్ మైనస్ సెట్ ఆఫ్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇలా ఇచ్చి డొమైన్ కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి డినామినేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే న్యూమరేటర్లో ఇక్కడ √2 + x ఉంది అంటే √g(x) ఉంటే ఏం తీసుకోవాలంటే g of x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. కాబట్టి దీని వరకు ఏం చేయాలమ్మా, 2 + x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఇక్కడ కూడా 2 - x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దీని నుంచి x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తాము, -2 + x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 వస్తుంది.
అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే -2 కంటే పెద్దగా ఉండాలి, 2 కంటే తక్కువగా ఉండాలి. చూడండమ్మా, -2 కంటే పెద్దగా ఉండాలి, -2 కంటే పెద్దగా ఉండాలి, 2 కంటే తక్కువగా ఉండాలి. అలాగే ఇంకొక విషయం, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇది ఉండకూడదు, 0 అనేది ఉండకూడదు. కాబట్టి వీటికి ఉమ్మడిగా మనం తీసుకోవాలి. ఓకేనా, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 0 రాకూడదు. ఓకేనా, -2 కంటే పెద్దగా ఉండాలి, 2 కంటే చిన్నదిగా ఉండాలి. అంటే చాలా సింపుల్గా రాసేయచ్చు. చూడండి, x బిలాంగ్స్ టు, ఫస్ట్ మనం ఏం రాసుకుంటాం, x బిలాంగ్స్ టు స్టార్టింగ్ ఏంటమ్మా -2 కదా, కాబట్టి చూడమ్మా ఇక్కడ ఈక్వల్ టు ఉంది. ఓకేనా, కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం, -2, 2 అని రాసుకొని మైనస్ సెట్ ఆఫ్ 0 అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. ఎలా అంటే x బిలాంగ్స్ టు స్క్వేర్ బ్రాకెట్ -2, 0. ఓకేనా, 0 ఉండకూడదు, ఇది ఇంక్లూడ్ కాదు, కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్, మళ్ళీ 0తో స్టార్ట్ చేస్తాము. ఓకేనా, ఎండింగ్ వాల్యూ 2 కాబట్టి 2. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం. ఓకే, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. చూడమ్మా, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ 1/log2 - x అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ డినామినేటర్లో log2 - x ఉంది కాబట్టి డినామినేటర్లో ఉన్నప్పుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అలాగే సెకండ్ కండిషన్ ఏంటంటే log ఆఫ్ g ఆఫ్ x ఉంటే, g ఆఫ్ x అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, అంటే 2 - x గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో ఇక log ఆఫ్ 2 - x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుందమ్మా, log 1కి, కాబట్టి 2 - x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. సో -x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 - 2. సో మైనస్తో మల్టిప్లై చేస్తే x అయింది, ఇది ఆల్రెడీ 1 - 2 అంటే -1 కాబట్టి 1 అవుతుంది, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ కూడా మైనస్తో మల్టిప్లై చేయండి, ఇక్కడ సింబల్ మారదు, నాట్ ఈక్వల్ టు ఏమి ఈక్వల్ కాదు, కానీ ఇక్కడైతే మారుతుంది. చూడమ్మా, ఇక్కడ -x ఉంది కాబట్టి -2 + x గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుందమ్మా. ఓకే, సో x లెస్ దాన్ -2 వెళ్తే +2 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే x బిలాంగ్స్ టు, ఇక్కడ 1కి చెందదు కాబట్టి x బిలాంగ్స్ టు. ఓకే, చూడండి, దీన్ని ఇలా డ్రా చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా మనం వేయొచ్చు. అంటే ఇక్కడ 1 అనేది రాదు. ఓకేనా, ఇక్కడ 1కి చెందదు, 2 కంటే తక్కువ, 2 కంటే తక్కువ అంటే 2 కంటే తక్కువ ఇవన్నీ వస్తాయి, అంటే -∞తో స్టార్ట్ అయ్యి. ఓకేనా, ఏమి చెందదు, 1 చెందదు, కాబట్టి 1 యూనియన్ మళ్ళా 1తో స్టార్ట్ చేసి ఇక్కడ ఏంటమ్మా 2 ఓపెన్ బ్రాకెట్ ఇచ్చుకుంటాం. అలాగే దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. ఎలా అంటే x బిలాంగ్స్ టు, ఇక్కడ స్టార్టింగ్ ఏముందమ్మా -∞, ఎండింగ్లో ఏముంది 2. ఓకేనా, మైనస్ చందనిది ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 దాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో ఇచ్చుకుంటాం, కాబట్టి ఈ విధంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, √(x + 2 + 1/log 1 - x బేస్ 10. ఇక్కడ మనకి √(x + 2 ఉంది, అంటే √g ఆఫ్ x ఉంటే తెలుసు కదా మనకి x + 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఫస్ట్ కండిషన్. ఇక్కడ డినామినేటర్లో log ఆఫ్ 1 - x ఉంది కాబట్టి log 1 - x బేస్ 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ log ఆఫ్ g ఆఫ్ x అంటే అది గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి, 1 - x గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. వీటికి ఉమ్మడిగా వచ్చేదే ఆన్సర్ అవుతుంది. ఈ 3 కండిషన్స్ని ఎలా చేస్తాం చూడండి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు +2 ఇటు వెళ్తే -2 అవుతుంది. అలాగే log 1 - x బేస్ 10 ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు log 1 బేస్ 10. సో 1 - x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, -x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 - 1. సో x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే ఇక థర్డ్ కండిషన్ అమ్మ, xకి ముందు మైనస్ ఉంది కాబట్టి -1 + x లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు +1 కాస్త -1 అయింది, -x + x అయింది, గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అయింది. సో x లెస్ దాన్ 1. ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, x లెస్ దాన్ 1. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తాం చూడండి అమ్మా, నంబర్ లైన్ డ్రా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది.
-2 కంటే పెద్దది. -2 కంటే పెద్దదంటే ఇటు ఉంటాయి. అలాగే 0కి చెందదు, 0 అనేది రాదు. ఓకేనా? ఇంకేంటమ్మా నెక్స్ట్ 0 ఆఫ్టర్ ఏముంటుంది 1 కంటే లెస్ దాన్ వాల్యూస్, x లెస్ దాన్ 1 ఇదనమాట. సో -2కి ఇక్కడ -2 ఇంక్లూడ్ చేశారు, గమనించండి. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, అంటే -2 అనేది ఇంక్లూడ్ అయింది కాబట్టి x బిలాంగ్స్ టు, ఇంక్లూడ్ అయింది -2 కాబట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం. -2 కామా ఏముండదు, 0 ఉండదు, 0 రాస్తాం, ఓపెన్ బ్రాకెట్ ఇస్తాం. యూనియన్ రాసి మళ్ళీ 0తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏముందమ్మా 1 కదా, 1 రాస్తాము. ఇక్కడ ఈక్వల్ టు లేదు, x లెస్ దాన్ 1 జస్ట్, కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇస్తాం. ఓకేనా? దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే x బిలాంగ్స్ టు -2 కామా లాస్ట్లో ఉన్న వాల్యూ 1, ఓకే, మైనస్ సెట్ ఆఫ్ చెందనిది 0 చెందదు, దాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. √(x² - 1 + 1/√(x² - 3x + 2). మనకి √g(x) ఉంటే g(x) ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి, మొదట్లో చెప్పాం. కాబట్టి x² - 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఫస్ట్ కండిషన్. అలాగే 1/√g(x) ఉంటే, ఓకేనా, g(x) లెస్ దాన్ 0 తీసుకోవాలి. 1/√g(x) ఉంటే g(x) గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. సో ఇప్పుడు x² - 3x + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఈ రెండు కండిషన్స్ నుంచి చూడండి, x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. x - 1 ఇంటూ x - 2గా రాస్తాం. దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. సో దీని నుంచి ఏమో x వాల్యూ 1 వస్తుంది, దీని నుంచి x వాల్యూ 2 వస్తుంది. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడేమో 2 వచ్చింది. దీన్ని ఎలా రాసుకుంటామంటే x బిలాంగ్స్ టు, ఓకే, -∞, 1, ఓకే, ఇక్కడ గ్రేటర్ దానే ఉంది, ఈక్వల్ లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏంటమ్మా, సెకండ్ రూట్ ఏంటి 2 కదా, 2, అని రాస్తాం. ఓకే, ఇది గ్రేటర్ దాన్ ఉంటే అది పరిస్థితి. మరి ఇక్కడ x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది, ఈక్వల్ టు ఉంది. దీనికి ఎలా రాస్తామంటే x బిలాంగ్స్ టు, ఓకే, -∞, ఏంటమ్మా ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా, -1 క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్. ఇక్కడ స్టార్టింగ్ 1 అమ్మ, 1, ఇన్ఫినిటీ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇస్తాం. కానీ ఇది కాదు ఆన్సర్, ఈ రెండింటికి ఉమ్మడిగా ఉన్నది రాయాలి మనం. ఈ రెండింటికి ఉమ్మడిగా ఉన్నది ఎలా రాస్తామంటే దీనికి ఉమ్మడిగా ఉన్నది x బిలాంగ్స్ టు, రెండిట్లో కామన్గా ఏముంది, -∞తో స్టార్ట్ అయింది కాబట్టి -∞, ఇక్కడ ఏముందో చూడమ్మా, -1, ఓకే, -1 క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్. ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది, సెకండ్ 2తో కదా, కాబట్టి 2. ఇక్కడ ఓపెన్ ఎందుకు ఇచ్చాం, ఇక్కడ క్లోజ్ ఎందుకు ఇచ్చాం, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇచ్చాం, ఇక్కడ లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం. 2, ఇన్ఫినిటీస్ వచ్చినప్పుడు ఓపెన్ బ్రాకెట్సే ఇచ్చుకుంటాం కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ x² + 2x + 1/x² - 8x + 12 అని ఇచ్చారు. డినామినేటర్లో ఏమైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే x² - 8x + 12 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. x² - 6x - 2x + 12 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. x కామన్ చేస్తే x - 6 - 2 కామన్ చేస్తే x - 6. సో దీని నుంచి x - 6 ఇంటూ x - 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో x - 6 అనేది 6 అవుతుంది, x - 2 అనేది 2 అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే డొమైన్ వచ్చేసి x బిలాంగ్స్ టు, ఓకే, r మైనస్ సెట్ ఆఫ్ 2, 6 అని చెప్పి రాస్తాము. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f(x) = x² + 2/x - 1 × x. ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాము, అంటే ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అలాగే x - 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా, x బిలాంగ్స్ టు r మైనస్, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ వస్తుంది,
0,1 అనమాట. నాట్ ఈక్వల్ టు ఇవి రెండింటికి ప్రత్యేకంగా చెందదు కాబట్టి వీటిని ఫ్లవర్ బ్రాకెట్లో ఇస్తాము. చూడండి మా f(x) ఇలా ఇచ్చి డొమైన్ కనుక్కోముంటే అప్పుడు ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ g(x) వస్తే తెలుసు కదా మనకి g(x) ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో కాబట్టి x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ కండిషన్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది, x మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది, x మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఈ మూడు కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక నంబర్ లైన్ కానీ డ్రా చేస్తే 0, 1, 2. సో x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఓకేనా, 0 కంటే పెద్ద వాల్యూస్. అలాగే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 కంటే పెద్ద వాల్యూస్, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కంటే పెద్ద వాల్యూస్. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, x బిలాంగ్స్ టు, ఓకే, ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటాం, 0తో స్టార్ట్ అయింది, తర్వాత 1 కూడా ఉంది, 1 రాస్తాము, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం, యూనియన్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా 2తో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం. కాబట్టి లాస్ట్లో ఇన్ఫైనైట్ దాకా ఉంది, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చుకుంటాం. ఇదే ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i అని చెప్పి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే ఇక్కడ i అనేది వచ్చింది కాబట్టి ఇది పాసిబుల్ కాదు కదా. కాబట్టి ఏం చేస్తామంటే ఈ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని వైకి ఈక్వల్ చేసుకోండి. అప్పుడు x ఈక్వల్ టు y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో x ఈక్వల్ టు y వన్స్ ఎంతమ్మా y ప్లస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్, y ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ ప్లస్ ఎక్స్ని కూడా ఇటు తీసుకురండి, y ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది వచ్చేసి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0లో ఉంది. అలా ఉన్నప్పుడు b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. కాబట్టి b స్క్వేర్ అంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే y, c అంటే y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. -1 హోల్ స్క్వేర్ అంటే 1, -4 ఇంటూ y అంటే y స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ y స్క్వేర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేద్దాం. -1 ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు, 4y స్క్వేర్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. అలా రాస్తే 4y స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్. కాబట్టి 2y ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి 2y ప్లస్ 1 ఇంటూ 2y మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 2y ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దీని నుంచేమో -1/2, దీని నుంచేమో +1/2 వస్తుంది. డొమైన్ అనేది ఏమో x బిలాంగ్స్ టు r అవుతుందమ్మా, డొమైన్ వచ్చేసి x బిలాంగ్స్ టు r అవుతుంది. కాబట్టి రేంజ్ వచ్చేసి ఏం తీసుకుంటామంటే x బిలాంగ్స్ టు, ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఏం రాయాలంటే స్మాల్ వాల్యూ రాస్తాం. స్మాల్ వాల్యూ ఏంటమ్మా -1/2, తర్వాత బిగ్ వాల్యూ రాస్తాం 1/2. ఓకేనా, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటాం. ఇదే రేంజ్ అవుతుంది. చూడండి మా ఫైండ్ ద రేంజ్ ఆఫ్ x బై 2 - 3x అని చెప్పి ఇచ్చారు. దీన్ని డొమైన్ అయినా మనం కనుక్కోవచ్చు. ఒకవేళ డొమైన్ అడిగినా కూడా డొమైన్ అంటే ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. 2 - 3x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో -3x ఈజ్ నాట్ ఈక్వల్ టు -2. సో x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/3 వస్తుంది. కాబట్టి డొమైన్ ఏమైందంటే x బిలాంగ్స్ టు r మైనస్ 2/3 అవుతుంది. రేంజ్ కనుక్కోమంటే ఇచ్చినటువంటి దాన్ని yకి ఈక్వల్ చేయాలి. y ఈక్వల్ టు x బై 2 - 3x. సో y ఇంటూ 2 - 3x ఈక్వల్ టు x అవుతుంది. సో 2y మైనస్ 3xy ఈక్వల్ టు x అవుతుంది. తర్వాత ఏం చేస్తామంటే 2y ఈక్వల్ టు x, ఈ మైనస్ టర్మ్ ఇటు తీసుకురండి, ప్లస్ అవుతుంది, x ప్లస్ 3xy అవుతుంది. సో ఇక్కడ 2y ఈక్వల్ టు x కామన్ చేయండి, 1 ప్లస్ 3y, దాని నుంచి x ఈక్వల్ టు 2y బై 1 ప్లస్ 3y అవుతుంది.
సో ఎక్స్ ఈక్వల్ టు 2y బై 1 ప్లస్ 3y అవుతుంది. ఇలా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏముందమ్మా 1 ప్లస్ 3y ఉంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోండి. సో 3y ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, y ఈజ్ నాట్ ఈక్వల్ టు -1/3. కాబట్టి రేంజ్ ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ సెట్ ఆఫ్ -1/3 అవుతుంది. ఈ విధంగా రేంజ్ కనుక్కుంటాం. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 - x² అని ఇచ్చారు. సో రేంజ్ కనుక్కోమంటే చెప్పుకున్నాం కదమ్మా, వైకి ఈక్వల్ చేయాలి. y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 - x². బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే y² ఈక్వల్ టు 16 - x² అవుతుంది. ఓకే, y² ఈక్వల్ టు 16 - x² అవుతుంది. దాని నుంచి x² ఈక్వల్ టు 16 - y². సో x ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 - y². ఇలా రూట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా, g ఆఫ్ y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 16 - y² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేద్దాం. -16 + y² సింబల్ చేంజ్ అయ్యింది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే y² - 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని y + 4 × y - 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0గా రాస్తాం. అంటే దీని నుంచేమో -4 వస్తుంది, దీని నుంచేమో +4 వస్తుంది. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే చూడమ్మా ఎలా రాస్తామంటే రేంజ్ వచ్చేసి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఈక్వల్ ఉంది. ఓకేనా, ఈక్వల్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటాం. స్టార్టింగ్ స్మాల్ వాల్యూ -4, బిగ్ వాల్యూ 4 కాబట్టి -4, 4 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, f ఆఫ్ x ఈక్వల్ టు x × x - 1/2 అయితే f ఆఫ్ x + 2 కనుక్కోమన్నారు. అంటే x ఉన్న దగ్గరల్లా x + 2 తీసుకుందాం. కాబట్టి x దగ్గర x + 2 అవుతుంది. x - 1 కాబట్టి x + 2 - 1/2. సో x + 2 × x + 2 - 1 1 అవుతుంది. కాబట్టి x + 2 × x + 1/2. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దత్త ప్రమేయం యొక్క విలోమం కూడా ప్రమేయం ఒకటుకు ఈ దత్త ప్రవచనం అన్నాడు. దత్త ప్రమేయం యొక్క విలోమం కూడా ప్రమేయం అవ్వాలి అంటే అది ఖచ్చితంగా ద్విగుణ ప్రమేయం అయి ఉండాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, f ఆఫ్ x ఈక్వల్ టు x² ఇచ్చారు. g ఆఫ్ x వచ్చేసి 3x + 2 అన్నారు. అయితే g సర్కిల్ f ఆఫ్ -2 అని అడిగారు. సో ఫస్ట్ మనం g సర్కిల్ f ఆఫ్ x కనుక్కుందాం. g సర్కిల్ f ఆఫ్ x అంటే g ఆఫ్ f ఆఫ్ x అమ్మా. సో g ఆఫ్ f ఆఫ్ x వచ్చేసి x². దీన్ని జీలో సబ్స్టిట్యూట్ చేయండి. 3x + 2 ఉంది కాబట్టి x ఉన్న దగ్గర x² రాయండి +2. ఇక్కడ g సర్కిల్ f ఆఫ్ x వచ్చేసి ఇలా వచ్చింది. కానీ ఇక్కడ ఏం అడిగారంటే g సర్కిల్ f ఆఫ్ -2 అడిగారు. కాబట్టి 3 × x ఉన్న దగ్గర x ఉన్న దగ్గర -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. -2² +2 అమ్మా. సో 3 × 4 +2, 3 4s 12, 12 + 2 వచ్చేసి 14. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, f మ్యాప్స్ q టు q ప్రమేయము f ఆఫ్ x ఈక్వల్ టు 5x + 4 అని ఇచ్చారు. x బిలాంగ్స్ టు qగా నిర్వచింపబడితే ఇక్కడ q అకరణీయ సంఖ్యా సమితి అయితే f ఇన్వర్స్ కనుక్కోమన్నారు. చాలా సింపుల్ అమ్మా, f ఆఫ్ xని yగా తీసుకోండి. y ఈక్వల్ టు 5x + 4. సో y - 4 ఈక్వల్ టు 5x అవుతుంది. సో దాని నుంచి x ఈక్వల్ టు y - 4/5. x అంటే f ఇన్వర్స్ ఆఫ్ y. f ఇన్వర్స్ ఆఫ్ y అనేది y - 4/5. దాని నుంచి f ఇన్వర్స్ ఆఫ్ x అంటే y దగ్గర x సబ్స్టిట్యూట్ చేయండి. x - 4/5 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇదే మోడలు f మ్యాప్స్ a టు b f ఆఫ్ x వచ్చేసి 3x - 2 అని ఇచ్చి విలోమ ప్రమేయం కనుక్కోమన్నారు. ఇచ్చిన దాన్ని y అనుకుందాం. y ఈక్వల్ టు 3x - 2. సో y + 2 ఈక్వల్ టు 3x అవుతుంది. సో దాని నుంచి x ఈక్వల్ టు y + 2/3 అమ్మ. x అంటే ఏంటి, f ఇన్వర్స్ ఆఫ్ y. f ఇన్వర్స్ ఆఫ్ y + 2/3 అంటే f ఇన్వర్స్ ఆఫ్ x వచ్చేసి y ప్లస్లో x తీసుకుంటే x + 2/3 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, f బేసి ప్రమేయము g సరి ప్రమేయం అయితే వాటి లబ్ధం అన్నాడు. f బేసి ప్రమేయం ఎప్పుడవుతుందంటే f ఆఫ్ -x ఈక్వల్ టు -f ఆఫ్ x.
అలాగే సరి ప్రమేయం ఎప్పుడు అవుతుందంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. వీటి యొక్క లబ్ధము అంటే వీటి యొక్క లబ్ధం చేయండి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. కాబట్టి మైనస్ ఉంది కాబట్టి అది బేసి ప్రమేయం అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అయితే ఏ నుంచి బికి వీలైనన్ని అన్వేక ప్రమేయాల సంఖ్య అన్నారు. అన్వేక ప్రమేయాల సంఖ్యను కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడ ఏలో ఉన్న మూలకాలు ఎమ్, బిలో ఉన్నవి ఎన్ అని చెప్పి అనుకుంటే ఓకే ఎం ఫ్యాక్టోరియల్ బై ఎం మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇక్కడ ఎం అంటే 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై ఎం మైనస్ ఎన్ అంటే 3 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 మైనస్ 3 అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో 3 2s వచ్చే 6 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x మైనస్ 1, హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో ఫస్ట్ మనం జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. సో దీన్ని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాస్తాం. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2 అమ్మ. సో దీన్ని జీలో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1, 3x ప్లస్ 6 మైనస్ 1. సో 3x ప్లస్ 5 వస్తుంది. ఇప్పుడు హెచ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే హెచ్ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో హెచ్ ఆఫ్ ఇది ఎంత వచ్చిందమ్మా 3x ప్లస్ 5 వచ్చింది. సో హెచ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 3x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3x ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్. 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ 2 3 6 6 5s వచ్చేసి 30x ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. సో 9x స్క్వేర్ ప్లస్ 30x ప్లస్ 25. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.